హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను వాట్ టు టీజర్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వాట్ టు టీజర్ చాలా అమేజింగ్ టీజర్ అండి. నేను పిచ్చ 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 ఫ్యాన్ అండి జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఎంత ఫ్యాన్ అంటే యమదంగా రీల్స్ కూడా 3 times చూశానంటే ఆలోచించండి నేను ఎంత పిచ్చ ఫ్యాన్ ఎన్టీఆర్ గారికి. ఇక టీజర్ చూసుకుంటే టీజర్ చాలా బాగుందండి, చాలా చాలా బాగుందండి. టీజర్ మొత్తం మనకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వచ్చింది. ఇక ఏమో ఈ ఎన్టీఆర్ యాంటీ హీరోనో విలనో హీరోనో మనకు తెలియదు, కానీ టీజర్ చూసుకుంటే చాలా బాగుందండి. హిందీ వాళ్ళు కరెక్ట్ 11 o'clock అన్నారు, కరెక్ట్ 11 o'clock టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ప్లస్ ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే, ఆ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు అనుకోండి. ఇక ఈ టీజర్ చూసుకుంటే నేను కొన్ని సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే రితిక్ రోషన్ ఆయన బల్క్ బాడీ హైట్ మన ఎన్టీఆర్ గారు కొంచెం తక్కువ ఏమంటారు సరిపోతుందా లేదా అనుకున్నానని. కానీ టీజర్ చూసిన తర్వాత ఒక మాట అనిపించిందండి, పర్సనాలిటీ వదిలేసేయండి, యాక్టింగ్లో సత్తా ఉన్నోళ్ళు ఎంత పెద్ద తోపు హీరో కన్నా మ్యాచ్ అవుతుంది అని మనకు అర్థమైపోయింది. టీజర్ చూసిన అంత బాగుందండి. టీజరు యాక్షన్ సీన్స్ మనకు కొన్ని రిలీజ్ చేసినా, అంటే యాక్షన్ సీన్స్లో కూడా టీజర్ లెక్క రిలీజ్ చేసినాను అనుకోండి, కొట్టకుండా కొట్టినట్టు చూపించడము అలాంటి రిలీజ్ చేస్తారు అనుకోండి. ఇక చాలా బాగుంది. వాయిస్ ఓవర్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఏమో ఇక చూడాలి. ఇక ఎన్టీఆర్ గారు విలనా హీరోనా మీకేమన్నా దాని నుంచి ఐడియా ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, విలనా హీరోనా ఎన్టీఆర్ అని చెప్పి. మనకి ట్రైలర్ వస్తే కానీ క్లారిటీ రాదు, ట్రైలర్లో మనకు అంత క్లారిటీ ఏమనిపించదు. మూవీ చూస్తే కానీ మూవీ వచ్చేసి మనకి August 14th అని చెప్పి మనకి టీజర్ ఎండింగ్లో అనౌన్స్ చేస్తున్నారండి. ఇక కిరాత్వాని బిగినింగ్ షాట్ అనేది ఒక 1 second షాట్ పెట్టినారు. అది ఎందుకు పెట్టారో నాకు అనిపించలేదు, టీజర్ హైప్ కోసం పెట్టారేమో అనిపించింది ఒక్కొక్కసారి నాకు. అది అవసరం లేదు ఈ దాంట్లో. ఇక ప్లస్ రితిక్ రోషన్ ఇక్కడ మనకి కండ చూపించడము, ఇక కొన్ని 2 shots రితిక్ రోషన్ కూడా చాలా బాగున్నాయండి. ఎన్టీఆర్ షాట్ కూడా చాలా బాగుంది, ట్రైన్ మీద పడ్డము, ఆ ఫేస్ ఇక్కడ బ్లడ్ వచ్చి ఆ లుక్ ఏమన్నా వేరే లెవెల్ ఉందండి ఆ లుక్ అయితే ఎన్టీఆర్ ఆ సీన్లో. ఇక ప్లస్ లాస్ట్లో ఫైట్స్ ఉంటాయి, రితిక్ రోషన్ కత్తి పట్టుకోవడం, ఎన్టీఆర్ ఇట్లా చక్రం లాంటిది పట్టుకోవడము, అది కూడా చాలా బాగా అనిపించింది. ఎన్టీఆర్ లుక్స్ చాలా డిఫరెంట్ అనిపిస్తుందండి ఈ మూవీలో అయితే. నాకు ఎందుకో క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఏ హీరో ప్లే చేయని క్యారెక్టర్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఒక టాప్ కెరియర్ సెట్ అయిపోయింది, ఇంకా టాప్లో సెట్ అవుతుంది అన్న టైంలో హీరో గారు మన ఎన్టీఆర్ గారు ఒక నెగిటివ్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం అనేది ఒక్క ఎన్టీఆర్ గారికే సాధ్యమండి. ఫుల్లీ లెంత్ హిందీ ఫస్ట్ మూవీ అండి ఎన్టీఆర్ గారిది. ఇంతకుముందు డబ్బింగ్ మూవీస్ చాలా ఉన్నాయి అనుకోండి, ఫుల్ లెంత్ క్యారెక్టర్గా చేయడం హీరో గారిది ఫస్ట్ మూవీ అండి మన ఎన్టీఆర్ గారిది. అది కూడా హిందీలో అంటున్నా, హిందీలో అది కూడా విలన్గా చేయడము ఫస్ట్ మూవీ అనేది ఇక వేరే లెవెల్ దిక్కాలనుకోండి. ఏ హీరో ఒప్పుకుంది మన ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నారంటే ఎన్టీఆర్ గారి గట్స్ ఒకటి, ఎన్టీఆర్ గారి కాన్ఫిడెన్స్ ఒకటి, ఎన్టీఆర్ గారు నేను ఏదన్నా చేయగలుగుతాను అన్న ఒక్క ధైర్యం నమ్మకం ఆయన మీద ఆయన పెట్టుకోవడము, ప్లస్ నా ఫ్యాన్స్ నేను ఏది చేసినా యాక్సెప్ట్ చేస్తారు అనే గట్స్ ఆయన దగ్గర ఉండడం అండి. అదొకటే నాకు కూడా చాలా నచ్చిందండి. ఎందుకంటే ఏ హీరో యాక్సెప్ట్ చేసి మన ఎన్టీఆర్ గారు యాక్సెప్ట్ చేస్తారంటే సలాం అండి ఎన్టీఆర్ గారికి. నేను చెప్పినా కానీ మీకు ఆల్రెడీ నేను ఎంత చెప్పినా కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది నా వాయిస్ నేను ఎంత పిచ్చ ఫ్యాన్ అని చెప్పి. ఎన్టీఆర్ గారి సినిమాస్ ఎన్ని ఏమంటారు కొన్ని ఫ్లాప్ అయినా కానీ ఆ ఫ్లాప్ సినిమాలు కూడా మల్టిపుల్ టైమ్స్ చూసాను అంటే ఆంధ్ర వాళ్ళ లెక్క లేని సార్లు చూసినాను నేను. అంత పిచ్చ నాకు ఎన్టీఆర్ అంటే. ఇక చూద్దాం ఫర్దర్ ఈ మూవీ ట్రైలర్ ఎట్లా ఉంటుంది. ఇక మూవీ ఆల్మోస్ట్ వెళ్ళిపోతాను అనుకోండి ఫస్ట్లోనే. ఇక మీకు తెలిసిందే తెలుగులో చూస్తాను, హిందీలో చూస్తాను, 2 డబ్బింగ్ 2 రివ్యూలు కూడా ఇస్తాను. తెలుగులో ఎట్లా ఉంది, హిందీలో ఎట్లా ఉంది, ఆ 2 రివ్యూస్ కూడా మీకు మన ఛానల్ అప్లోడ్ చేస్తానంటే. ఇక ట్రైలర్ వచ్చినాక ట్రైలర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.